నా కూతురికి రెండో ఇంజెక్షన్ ఎప్పట్లోగా వేయొచ్చు? మరో 2-3 గంటలు నేను ప్రయత్నించగలను, కానీ ఆ తర్వాత... నువ్వు బతిమలాడుతున్నావేం డాక్టరు? ముందు వెళ్ళి మా అబ్బాయికి ఇంజెక్షన్ ఇవ్వు, లేకపోతే నువ్వు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావు. డాక్టర్ గారు, వీళ్ళ అబ్బాయికి ఇంజెక్షన్ ఇవ్వండి. ఇంజెక్షన్లు వచ్చేదాకా మేము ఆగుతాం. నాన్న, ఇదేంటి నువ్వు ఇలా అంటున్నావు? భీమ్, మందులు ఇవ్వడమే వీరి చేతిలో ఉంది, చావు బతుకులు కాదు. ఒకవేళ అక్క జాతకంలో బతకాలని రాసుంటే అప్పుడు తన నుంచి ఆ హక్కుని ఎవరూ లాక్కోలేరు. అదీగాక అక్కకి ఇంకా 2 గంటల సమయం ఉంది. ఒకవేళ వీళ్ళ అబ్బాయికి వెంటనే ఇంజెక్షన్ ఇవ్వకపోతే అతనికి తగ్గకపోవచ్చు. వెళ్ళండి పంతులు గారు, మాది చిన్న జాతి, అయినప్పటికీ ప్రాణం విలువ తెలుసు. ధన్యవాదాలు రామ్జీ. ఇప్పుడు మందుల బండి వచ్చిన తర్వాత వెంటనే మీ అమ్మాయికి... పద డాక్టర్. నానా, ఇంజెక్షన్లు ఎప్పుడు వస్తాయి? మందులు వచ్చాయా? లేదు డాక్టర్ గారు, ఇప్పటి వరకు రాలేదు. ధైర్యంగా ఉండండి. డాక్టర్, ఏమైంది? డాక్టర్, ఆ పేషెంట్ ఆరోగ్యం చాలా విషమంగా ఉంది. ఈ మందుల బండి ఇంకా ఎందుకు రాలేదు? ఒకవేళ దారిలో ఏదైనా దుర్ఘటన జరిగిందా? డాక్టర్ గారు, ఏదో ఒకటి చేయండి. చూడండి, ఈమె పరిస్థితి చాలా విషమంగా మారిపోయింది. ఇప్పుడు కనుక ఇంజెక్షన్ ఇవ్వకపోతే ఏమైనా జరగచ్చు. డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఇంజెక్షన్లు వచ్చాయి. వాట్ బాయ్, తొందరగా ఆ మెడిసిన్ బాక్స్ లోపలికి తీసురా. వాట్ బాయ్, తొందరగా. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు, 2-3 రోజుల్లో నయమైపోతుంది. ధన్యవాదాలు డాక్టర్ గారు.
రామ్జీ రామ్జీ భీంబాబు, డాక్టర్ గారు వచ్చారు. లే. మీ అమ్మ ఇప్పుడు పూర్తిగా కోలుకుంది. మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇంటికి తీసుకెళ్ళొచ్చు. డాక్టర్ గారు, చాలా చాలా ధన్యవాదాలండి. ఒకవేళ మీరే గనక లేకపోయింది బహుశా నా కూతురు బ్రతికేది కాదు. ధన్యవాదాలు నేనే మీకు చెప్పాల్సింది రామ్జీ. మీ కారణంగానే నేనొక పెద్ద తప్పు చేయకుండా తప్పించుకున్నాను. మీది చాలా పెద్ద మనసు. వెళ్ళండి, మీ అమ్మాయితో మాట్లాడండి. తల్లి, ఎందుకు ఏడుస్తున్నావమ్మా? పూర్తిగా తగ్గిపోయిందిగా. నాన్న, నేను బతికినా చచ్చిందాతో సమానం నాన్న. గంగా, నీ కష్టం చాలా పెద్దది. నీ కష్టాన్ని ఎవరూ తీర్చలేరు తల్లి. కానీ ఎప్పుడైతే బాధ ఎక్కువగా ఉంటుందో అప్పుడు దాంట్లోంచి బయటపడటానికి ఎప్పుడు వర్తమానం ఇంకా భవిష్యత్తు బాధ్యతల గురించి ఆలోచించాల్సి ఉంటుంది. నీకు ఇద్దరు చిన్న చిన్న పిల్లలున్నారు. వాళ్ళని నువ్వేగా చూసుకోవాల్సిందే. నిదానంగా తల్లి, నిదానంగా. నాన్న, పిల్లల్ని మేము ముందుగానే బంధువులింటికి పంపించేశాం. ఎందుకంటే ఈయన వ్యాధి మళ్ళీ పిల్లలకి అంటుకోకూడదు. కానీ కానీ పిల్లలకి ఇప్పుడు ఈ విషయం తెలిస్తే వాళ్ళ నాన్న. అక్క, ఇప్పుడు నువ్వు ముందే వాళ్ళని చుట్టాలింటికి పంపించేశావు కాబట్టి ఇప్పుడు వాళ్ళని చూసుకోవడానికి అక్కడ చాలా మంది ఉంటారు. ఇంకా తులసి అక్క కూడా అక్కడే ఉంది. అందుకని నువ్వు మాతో పాటు ఇంటికి రా. నాన్న, అక్క మనతో పాటు మన ఇంటికే వస్తుంది. తన అత్తారింటికి వెళ్ళదు. మన దగ్గర ఉంటే అక్కకి కొంచెం ధైర్యంగా ఉంటుంది. లేకపోతే వీళ్ళ అత్త ఎప్పుడు అక్కని తిడుతూ ఉంటుంది. అప్పుడు అక్క బాధ ఇంకా ఎక్కువ అవుతుంది. అంతా సర్దుకుంటుందిలే తల్లి. సేట్ గారు, మన గ్రామంలో కూడా ప్లేగ్ వచ్చింది. ఏంటి నువ్వు అనేది? అంటే దీని అర్థం రామ్జీ జాతి వాళ్ళు, అదే బొంబాయి నుంచి వచ్చినోళ్ళు, వాళ్ళు తీసుకొచ్చారు ఈ వ్యాధిని ఇక్కడికి. వాళ్ళలో ఎంతమంది చచ్చారు? అయ్యో సేట్ గారు, వాళ్ళలో ఎవరూ చావలేదు. మన జాతి వాడు ఒకడికి ప్లేగ్ వచ్చింది. ఆ అంబేద్కర్ గురువు ఉన్నాడుగా, వాళ్ళ వీధిలో. సరే పద, వెళ్దాం. పద పద. రండి. భీమాబాయి గంగనిలా చూస్తే ఎలా తట్టుకుంటుందో తెలియదు. తనని ఓదార్చడం చాలా కష్టమవుతుంది.
నా అక్క జీవితం ఈ సమాజంలో ఎలా సాగుతుందో ఊహించలేకపోతున్నాను. అల్లుడికి ప్లేగ్ వచ్చిందటగా, మరి కూతురు నొక్కదాన్నే తీసుకొచ్చావేంటి? వాడు చచ్చాడా? ఇదే ఆ భగవంతుడి న్యాయం. నువ్వు ఒక విధవరాల్ని పంపించేసి తరతరాలుగా వస్తున్న మా సాంప్రదాయాన్ని నాశనం చేశావు. ఆ పాప ఫలితం అనుభవించాలిగా మరి. చూడు, నీ కూతురు విధవరాలైంది. కృతజ్ఞతలు దేవుడా, నీ మహిమ సాటిలేనిది, నీ ఆట ధన్యమైనది. నువ్వు చాలా గొప్ప న్యాయమూర్తివి. పొద్దునొచ్చినప్పుడు బానే ఉన్నాడు పాపం. నాకు ఇప్పుడే తెలిసింది, నేను వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాను. ఏమైంది? ఇప్పుడు ఎలా ఉన్నాడు అతను? చనిపోయాడు సేట్ గారు. ఉదయం మేనమామ ఇంటికొచ్చాడు. ఆ తర్వాత బాగా వాంతులయ్యాయి, వెంటనే చనిపోయాడు. ఇప్పుడు మనం ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి సేట్ గారు. తెలీదు గ్రామంలో ఈ వ్యాధి ఎంతమందికి వచ్చిందో. మోహన్, చేతన్, ఇప్పుడు మన గ్రామంలో ఎంతమంది ఉన్నారో అందరికీ చెప్పండి. ప్రతి ఒక్కరికి చెప్పండి, జాగ్రత్తగా ఉండమని, అప్రమత్తంగా ఉండమని. ఇదేమీ మామూలు రోగం కాదు, ఇది మహమ్మారి అంటువ్యాధి. అవును కదా సేట్ గారు? అవును మంగేష్. సేట్ గారు, రామ్జీ సేట్ గారు, ఆ రామ్జీ అల్లుడు, వాడికి ప్లేగు సోకిందిగా, వాడు చచ్చాడు. ఇప్పుడు తన విధవరాలైన కూతుర్ని వెంటబెట్టుకొచ్చాడు. అయితే ఇతని చావునిప్పుడు కొంత సమయం గుట్టుగా ఉంచుదాం. ఎందుకంటే ఇతని చావుతో చాలా పెద్ద ఆట ఆడొచ్చు మనం. ఇతని చావుని మన సమాజం లాభానికి తురుపు ముక్కలాగా ఉపయోగించుకోవచ్చు. నాకేం అర్థం కావట్లేదు సేట్ గారు. చెప్తాను. అత్త, ప్లేగుకి చికిత్స చేయించలేమా? ఉంది కానీ చాలా తక్కువ మందికే నయమవుతుంది. అది కూడా ఎప్పుడంటే వాళ్ళకి సరైన సమయంలో చికిత్స అందినప్పుడు. ఎవరి గురించి బాధపడుతున్నా బాలన్నయ్య? బావ గురించా లేక ధ్రువ గురించా? ఆనంద్, ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఇద్దరి గురించి దిగులుంటుందిగా. నాన్న, గంగా, అమ్మా, నాన్న భీమి ఇంకా గంగా ఒక్కొచ్చారు. అల్లుడు గారేరి? దీని నుదుట బొట్టేది. అమ్మా, అక్క, 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 అక్క ఏడవద్దు అక్క, అక్క ఏడవద్దు. అక్క,
ఇదంతా ఎలా జరిగింది? చెప్పు భీమ్. పెద్ద జాతి వాళ్ళంటే భయంతో వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళనివ్వలేదు. వైద్యుడి మీద నమ్మకంతో ఉన్నారు. అదే హాస్పిటల్కి గనక తీసుకువెళ్ళి ఉంటే బావ బతుకుండేవాడు. అరే ఓ సుబేదార్, సిగ్గు లేకుండా మాటలు మాత్రం పెద్ద బాధ్యతగా తెలివిగా మాట్లాడుతుంటావు కదా. కానీ ప్లేగు వ్యాధిని తీసుకొచ్చే ముందు నీ తెలివితేటలు అలాగే బాధ్యతలు ఎక్కడికి పోయాయి? నీ అల్లుడు చచ్చాడు. ఇప్పుడు ఊరు మొత్తాన్ని ప్రమాదంలో పడేశావు. ఇక్కడ ఎప్పుడు ఏం జరిగినా వాటన్నిటికీ బాధ్యులు మేం మాత్రమే కదా. మీ కళ్ళు చల్లబడ్డాయా? మీరేం చేయాలనుకుంటున్నారో అది చేసుకోండి. కానీ మీరు ఇక్కడి నుంచి ఇప్పుడు వెళ్ళిపోండి. ఈ కష్టకాలంలో మీరు మమ్మల్ని మాటలతో బాధ పెట్టద్దు. భీమాబాయ్, గంగని లోపలికి తీసుకెళ్ళు. మీరా, పద పద గంగా, పద లోపలికి పద. లే లేనన్నా, లే మెల్లగా లే, పద. అన్ని నాటకాలు, దొంగ నాటకాలు. నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. వెళ్ళండి, వెళ్ళి పండగ చేసుకోండి అందరూ. నా అల్లుడు చనిపోయినందుకు. ఏంటి సేటి గారు, నేను వెళ్ళేటప్పుడు మీరు ఇదేగా కోరుకున్నారు, నా అల్లుడు చచ్చిపోవాలని? వెళ్ళండి, వెళ్ళండి, పండగ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు? వాడికి చావు వచ్చింది, చచ్చిపోయాడు, అంతేగాని మేము చంపలేదు. కానీ అతని కారణంగా నీ ద్వారా మా మనిషి ఒకడు చచ్చిపోయాడు. మేము వచ్చింది ఇప్పుడేగా, మరి మా నాన్న వల్ల మీ జాతి మనిషి ఎలా చనిపోయాడు? ఏ భీమరావు, మేమందరం పిచ్చివాళ్ళం కాదు, మాకు కూడా తెలుసు. ఈ ప్లేగు ఎలుకలు, దోమలు, ఈగల ద్వారా వ్యాపిస్తుంది. రామ్జీ, నీ అల్లుడు ప్లేగ్ ద్వారానే చనిపోయాడు కదా, అప్పుడు నువ్వు అతని దగ్గరే ఉన్నావు. మరి ఎవడికి తెలుసు ఆ దోమ వాడిని కుట్టిన తర్వాత నిన్ను కొట్టలేదని? ఇప్పుడు నువ్వు మా ఊరికి వచ్చి మా జాతి వ్యక్తికి ఆ రోగాన్ని అంటగట్టావు. ఇప్పుడు అతని ప్రాణం పోయింది. రామ్జీ, మన జాతిలో ఇంకో ఇద్దరు ప్లేగ్ వ్యాధితో చనిపోయారు. ఏంటి? అదిగో శిక్ష పడింది, వీళ్ళ పాపాలకి శిక్ష పడింది. మా వాడు ఒకడు చచ్చిపోయాడు, కానీ మీ వాళ్ళు ఇద్దరు చచ్చారు. ఇదే పాపాలకి శిక్ష అంటే.